బ్యాక్ టు న్యూస్ మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అది ఎందుకంటే వాళ్ళకి సరైన నాలెడ్జ్ లేదు. సో ఈగల్ ఇప్పటి నుండి ఏం చేస్తుందంటే ఆ రీజనల్ సెంటర్స్లో వారికి సరైన అవగాహన క్లాసెస్ తీసుకోవడము, చెప్పడము, ఈ భయం దూరం చేయడము, వారికి ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తు చేయడంలో సహాయం అందించడం. ఇట్ విల్ యాక్ట్ లైక్ అ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ. దాని పర్పస్ కూడా అదే. దాన్ని క్రియేట్ చేసిన మర్మం ఏంటంటే ఇది అంత యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని కోఆర్డినేట్ చేయడం. ఇప్పుడు గతంలో మీరు చూసారు, జిల్లాలో మేము ఎస్పీలుగా ఉన్నప్పుడు మేము ఈ యాంటీ నక్సల్ వర్క్ మేము అంతా చేసేది. మమ్మల్ని కోఆర్డినేట్ చేసే వాళ్ళు ఉండేది ఎస్ఐబి గ్రేహౌండ్స్. సో ఈ విధంగా ఇది కూడా అటువంటి సంస్థ రాష్ట్ర స్థాయిలో ఒక అందరినీ కోఆర్డినేట్ చేసి వారిని సరైన దారిలో పంపించే విధంగా సపోర్ట్ చేయడం. ఏదో కష్టమైన కేసెస్ ఉన్నప్పుడు రేడ్స్ కోసము ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ దగ్గర ఉంటే వీళ్ళు సపోర్ట్ చేయడం, కలిసి వెళ్ళడం రేడ్స్ కోసం, వాళ్ళ దగ్గర ఫోర్స్ లేకపోతే ఇవన్నీ కూడా చేయడానికి సిద్ధం చేస్తున్నాం. సో ఈ భయం ఏదైతే ఉందో అది తొలగించడం. ఆ ఆఫీసర్స్లో నార్కోటిక్స్ కేసు అంటే కొద్దిగా దూరం ఉంటారు, అరే ఎందుకు హెడేక్ అని. అది తొలగించడం చాలా ముఖ్యమని ఈరోజు మేము గమనించాం. అవును, అది కూడా చూసాము. రిపీట్ ఆఫెండర్స్కి వీళ్ళు చాలా పిట్ ఎన్డీపీఎస్ అని పీడీ యాక్ట్ ఏదైతే మనం పెడతామో పిట్ ఎన్డీపీఎస్ అని ఇంకోటి ఉంది, దాంట్లో కూడా పెట్టే ఆస్కారం ఉంది. అది కూడా పెంచుతాం. క్లియర్గా దాంట్లో మార్గదర్శకాలు ఉన్నాయి. మినిమం 2 కేసులు ఉండాలి, గత 6 నెలల్లో 2 కేసులు ఉండాలి, ఈ విధంగా ఉన్నాయి. అవన్నీ కూడా వర్తించేటట్టు పేపర్ వర్క్ ఏదైతే దానికి సంబంధించిన వరకు ఉందో తప్పకుండా ఇప్పటి నుండి ఎవరైతే ఒఫెండర్స్ ఉన్నారో డ్రగ్ పెడ్లర్స్ కానివ్వండి, సప్లయర్స్, ట్రాన్స్పోర్టర్స్ అండ్ బిగ్ కన్జ్యూమర్స్, అంటే చిన్న చిన్న కన్జ్యూమర్స్గా మా ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుందంటే వారికి మేము ఛాన్స్ ఇస్తాం ఫర్ డీఅడిక్షన్ సెంటర్స్. ఇప్పుడు 14 ఉన్నాయి, కానీ దాదాపు ప్రతి జిల్లాలో ఒక డీఅడిక్షన్ సెంటర్ అవసరం. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా వారి ఫండ్స్ ఇస్తున్నారు. నషాముక్త్ భారత్ అని ఒక మూవ్మెంట్ ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ చేపడుతుంది. దాంట్లో ఫండ్స్ ఉన్నాయి. ప్రతి జిల్లాలో కనీసం ఎంత చిన్న జిల్లా అయినా ఒక డీఅడిక్షన్ సెంటర్ పెట్టడం. పెద్ద నగరాల్లో హైదరాబాద్ లాంటి ప్రాంతంలో మనకు అట్లీస్ట్ 10 అవసరం, సైబరాబాద్లో ఒక 4-5 అవసరం. ఈ విధంగా డీఅడిక్షన్ సెంటర్స్ ఓపెన్ చేసి ఎవరైతే కన్జ్యూమర్స్ అంటే జస్ట్ క్షణిక ఆవేశంలో కానీ అక్కడ టైంపాస్ చేయడానికో అటువంటి వాళ్ళని సీరియస్ కేసెస్లో పెట్టకుండా ఆప్షన్ ఇస్తాం. మీరు కేసులో ఉంటారా లేదా డీఅడిక్షన్ వెళ్తారా, వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేసి వాళ్ళకి ఆ సెంటర్స్ పంపించి కొద్దిగా సుదీర్ఘంగా దీని గురించి ఆలోచించి ఇంకో ప్రణాళిక అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు రివ్యూ మీటింగ్ లో కూడా స్పష్టంగా తెలియజేశారు, ఇటు నార్కోటిక్ ఈగల్ టీమ్స్ వరకు సివిల్ పోలీసుల యొక్క అవసరం ఉందనే విషయాన్ని కూడా తెలియజేశారు, వాళ్ళు చెప్పారు అని. అలాగే మొదటిసారి ఛార్జ్ తీసుకున్నప్పుడు కూడా ఒక 4000 మంది పోలీసుల్ని రిక్రూట్ చేసుకోవడం కోసం గవర్నమెంట్ నుంచి అనుమతి అనేది వచ్చిందని చెప్పారు. సో ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు ముందుకు వెళ్ళిపోతుంది రిక్రూట్మెంట్కి సంబంధించి? ఇప్పుడు తక్షణమే మాకు దాదాపు 7,800 మంది గ్రేహౌండ్స్ పర్సనల్ వీళ్ళంతా అవైలబుల్గా ఉన్నారు. దాన్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలని మేము చూస్తున్నాము. ఎందుకంటే అక్టోపస్లో కూడా ఉన్నారు గ్రేహౌండ్లో, వాళ్ళని కూడా తగ్గించి రీడిస్ట్రిబ్యూట్ చేస్తాం ఎక్కడైతే అవసరమో. అవి తక్షణమే ఉంది. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా తొందరలో స్టార్ట్ కాబోతుంది. 1.5-2 yearsలో ఆ ఫోర్స్ కూడా అవైలబుల్ అవుతుంది. అదే దానికి సరి అయిన ఆర్డర్స్ ఇవన్నీ లేవు. సో అదే ఇప్పుడు మేము దానికి సంబంధించిన జియోస్ లీగల్గా ఏదైతే అవసరమో అంటే కేసెస్ పెట్టి వారిపైన, ఎందుకంటే కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కనుక ఒక భయం అలాంటిది డెటరెన్స్ తీసుకురావడం, కానీ మేనేజ్మెంట్స్ ప్రెషర్ కూడా ఉంటుంది. సో వారి బాధ్యత వారికి ఎక్స్ప్లెయిన్ చేసి తప్పకుండా ఫ్యూచర్లో మీరు ఇది చేయకపోతే మీ మీద కేసు వస్తుందని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏది దగ్గరలో ఉన్నా, ఎందుకంటే ఎక్కువ చెప్తే వాళ్ళకి తెలిసిపోయి వాళ్ళు పారిపోతారు. సో తొందరలో అంటే మీకు రిజల్ట్ చెప్తాం. అయితే ఇటువంటి మంచి మంచి ప్రణాళికలు, బుక్స్, గైడెన్స్ చాలా కష్టపడి ఈగిల్
కి సంబంధించిన ఆఫీసర్స్, ఇప్పుడు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫర్ ఎన్డీపీఎస్, ఇది అందరూ ఒకసారి చదువుకుంటే వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది. అదే కాకుండా ఎన్డీపీఎస్ యాక్ట్లో ఎటువంటి కేసెస్ ఉంటాయి, ఎటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఏంటి, అన్నీ ఒక చిన్న ఇట్లా బుక్లెట్స్ లాగా చిన్న చిన్న బుక్స్ తయారు చేసి అందరికీ ఇప్పుడు కొంతమందికి ఇచ్చారు, అందరు కూడా ఇచ్చి చదువుకొని వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం. సో దాంతో ఏమవుతుందంటే అందరికీ ఏదైతే మనకు రాబరీ డెకాయిటీ కేసు ఏదైతే దర్యాప్తు చేయడంలో ఎవరికి ఏం భయం ఉండదు, అలవాటు అయిపోయింది. కానీ ఇటువంటి కేసెస్, సైబర్ క్రైమ్ కేసులు ఇన్వెస్టిగేట్ దర్యాప్తు చేయాలంటే భయపడతారు కొద్దిగా, ఎందుకంటే టెక్నికల్గా ఉంటాయి. భయం అవసరం లేదు, వచ్చే రోజుల్లో అదే అవసరం మనం. సో దాని గురించి వాళ్ళని నెక్స్ట్ డికేడ్ పోలీసింగ్ కోసము తయారు చేయడం అనేది ఇటువంటి మంచి బుక్లెట్స్ ఇవన్నీ కూడా తయారు చేసి ఎడ్యుకేషన్ క్యాంపెయిన్ కూడా పెద్ద ఎత్తున చేయబడుతుంది. థ్యాంక్ యూ.